బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కామెంట్స్ కారణంగా మరొకసారి గేమ్ చేంజర్ సినిమా వార్తల్లో నిలిచింది. అయితే గేమ్ చేంజర్ సినిమా ఒక డిజాస్టర్ అని చెప్తూ కూడా దిల్ రాజు సోదరుడు శిరీష్ కామెంట్ చేశారు. అయితే ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. సో కంప్లీట్గా కూడా మెగా ఫ్యాన్స్ అందరు కూడా దిల్ రాజు పైన, అదేవిధంగా దిల్ రాజు తమ్ముడి పైన కూడా విరుచుకుపడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. అలా ఎలా అంటారంటూ కూడా దిల్ రాజు సోదరుడు పైన మండిపడుతున్నారు. సో అయితే టాలీవుడ్లో ఒక్కసారిగా దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కామెంట్స్ కూడా పెను దుమారాన్ని రేపాయి. శిరీష్ కామెంట్స్ పై కూడా మెగా ఫ్యాన్స్ అందరు కూడా మండిపడుతున్నారు. అయితే ఎవరిని వాడుకుంటున్నారంటూ కూడా కోపంతో కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో, ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కొన్ని కామెంట్స్, ఆయన ఏమన్నారంటే ఈ గేమ్ చేంజర్ సినిమా అనేది పెద్ద డిజాస్టర్గా నిలిచింది అండ్ ఆ సినిమా లాస్లో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని హీరో కానీ లేదా డైరెక్టర్ కానీ డైరెక్టర్గా వచ్చి మాట్లాడలేదు కదా అని చెప్తూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఆ కామెంట్స్ విన్న తర్వాత మెగా ఫ్యాన్స్ అందరు కూడా అంటే ఆయన మమ్మల్ని వాడుకున్నారు అనే కొన్ని స్టేట్మెంట్స్, అంటే అలా అర్థం వచ్చేలాగా కూడా ఆయన మాట్లాడినట్లు కూడా మెగా ఫ్యాన్స్ అందరు కూడా రిటర్న్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఎవరిని ఇక్కడ వాడుకున్నారు అంటూ కూడా కొన్ని ప్రశ్నలు కూడా వాళ్ళు ఇక్కడ రైజ్ చేస్తున్నారు. అందులో ఒకటి శంకర్ ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్. సో ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్ని మీరు తీసుకుని వచ్చి అలా ఎలా ఒక గ్లోబల్ స్టార్తో మీరు ఒక సినిమా తీస్తారు అంటూ కూడా వాళ్ళు చేసిన క్వశ్చన్. అంటే వాళ్ళ ఉద్దేశంలో, మెగా ఫ్యాన్స్ ఉద్దేశంలో కొంతమంది చేస్తున్న కామెంట్స్లో ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్ని మీరు తీసుకొచ్చి అంత పెద్ద బడ్జెట్లో, అంత భారీ బడ్జెట్లో మీరు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చాము అనే ఒక కారణంతో శంకర్ని తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చినట్లు మీరు సినిమా తీసి ఇప్పుడు అది కాస్త ఫ్లాప్ అయిన తర్వాత అలా ఎలా మీరు రామ్ చరణ్ని క్వశ్చన్ చేస్తారంటూ కూడా మెగా ఫ్యాన్స్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇక రెండో క్వశ్చన్, కంప్లీట్గా సినిమా అనేది ఒక బిజినెస్. సో ఈ బిజినెస్లో హీరోకి ఏంటి సంబంధం? ఎందుకంటే కంప్లీట్గా RRR సినిమా తర్వాత రామ్ చరణ్ మార్కెట్ అనేది గ్లోబల్గా పెరిగిపోయింది. సో అలాంటి గ్లోబల్ స్టార్ మీకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది మీరు మమ్మల్ని వాడుకున్నారు అని చెప్పి ఎలా అంటారు? ఒక బిజినెస్లో నష్టపోతే దానికి హీరో ఏం చేస్తాడు అనేది కూడా మరొక క్వశ్చన్ని మెగా ఫ్యాన్స్ రైజ్ చేస్తున్నారు. ఇక దిల్ రాజు, ఎందుకంటే దిల్ రాజుకి సంబంధించి కూడా ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ RRR సినిమా చేసిన తర్వాత ఆయన బిజినెస్ అమాంతంగా పెరిగిపోయింది. ఏకంగా ఆయన గ్లోబల్ స్టార్ అయిపోయాడు. అలాంటి గ్లోబల్ స్టార్ దిల్ రాజుకి ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ. అంత అవకాశం ఇచ్చినప్పుడు కూడా దాన్ని మీరు వాడుకోకుండా మీ కారణంగానే సినిమా ఫ్లాప్ అయింది. అలాంటిది మీరు రామ్ చరణ్ని ఎలా క్వశ్చన్ చేస్తారు అనేది కూడా మెగాస్టార్ ఆ క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు. ఇక మరొక ముఖ్యమైన క్వశ్చన్ ఇందులో ఏం రైజ్ అవుతుందంటే మెగా ఫ్యాన్స్ తరపు నుంచి, గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా కూడా రిలీజ్ చేశారు. అంటే అంత పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఇంకొక ఎంటర్టైనర్ని తీసుకురావడం నిజంగా రిస్కీ థింగ్. దానికి కూడా అటు చిరంజీవి ఇంకా రామ్ చరణ్ మీ మాటలు నమ్మి ఆ సినిమా రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అంత కైండ్నెస్ మీ వైపు చూపిస్తే మీరు మాత్రం ఈ విధంగా అవమానించడం సరికాదంటూ కూడా మెగా ఫ్యాన్స్ దిల్ రాజు పైన, అదేవిధంగా దిల్ రాజు సోదరుడైన శిరీష్ పైన కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ జాయిన్ అవుతున్నారు. ఎస్ శ్రీపాల్, మరొకసారి దిల్ రాజు వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్టుగా ఒక డైలాగ్ వార్ నడుస్తుంది. అయితే నిన్న దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కామెంట్స్ పైన మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సో ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి కూడా మొత్తం మీద మెగా ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు శ్రీపాల్? చాలా రోజులుగా మెగా ఫ్యాన్స్ అండ్ అల్లు ఫ్యాన్స్ లాగా మాట్లాడినట్టుగా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మళ్ళీ ఒక రెచ్చిపోవడం అయితే స్టార్ట్ చేశారు. అయితే నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష్ రెడ్డి గారు అయినటువంటి కొన్ని మాట్లాడడం వల్ల రామ్ చరణ్ వర్సెస్ ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మాట్లాడి నెక్స్ట్ రామ్ చరణ్ గురించి గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడడంతో ఇప్పుడు మళ్ళీ అగ్గిరాజు చేసుకుని సోషల్ మీడియాలో ఒక కామెంట్స్ అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఇది ఎంతవరకు వెళ్తుంది ఈ ప్రభావం అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అతని సినిమా తమ్ముడు 4వ తారీఖు కూడా రిలీజ్ ఉందని తెలుసు. అయితే ఈ శిరీష్ కామెంట్స్ పై అయితే మండిపడుతున్నట్టుగా మెగా ఫ్యాన్స్ ఎవరిని వాడుకున్నారంటూ ఆగ్రహం అయితే తెలియజేస్తున్నారు. అయితే రామ్ చరణ్ కి RRR సినిమా తర్వాత ఒక గ్లోబల్ స్టార్ అయ్యాడు. గ్లోబల్ స్టార్ అయిన తర్వాత కూడా వీళ్ళకి డేట్లు ఇచ్చి అటు శంకర్ అయినటువంటి తమిళ డైరెక్టర్ శంకర్ అయినటువంటి
తనకు కూడా డేట్స్ ఇచ్చి సినిమా చేయడంతో, ఎందుకంటే గతంలో ఇతను భారతీయుడి సినిమా ఒప్పుకొని తమిళ్లో శంకర్ తో తీయడానికి అది మధ్యలో వచ్చి ఓపెనింగ్ అయిన తర్వాత కూడా సినిమా ఆగిపోయిన తర్వాత కమల్ హాసన్ తోని ఆ తర్వాత తన డేట్లు ఉన్నాయని చెప్పి రామ్ చరణ్ కూడా చెప్పడంతో రామ్ చరణ్ కూడా ఓకే చేసి తన ప్రేమతోనే దిల్ రాజు గారికి డేట్లు ఇవ్వడము, దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా చేయడము, ఆ దిల్ రాజు ఛాన్స్ ఇవ్వడం తర్వాత ఎక్కువ అంటున్నారు. ఇప్పుడు ఆ దిల్ రాజు కి ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ అంటున్నారు ఫ్యాన్స్. అయితే గేమ్ చేంజర్ తో మా బతుకు అయిపోయింది అనుకున్నాము. అయితే సిరీస్ కేవలం 4 రోజుల్లోనే జీవితాలు అయితే తలకిందులయ్యాయి. అదే టైంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్ళీ మేము నిలబడడం జరిగింది. లేదంటే మా పరిస్థితి ఎలా ఉండేదో మేము ఊహించలేము. ఎస్విసి నిలబడకపోయేది. ఎందుకంటే సినిమా డిజాస్టర్ అయితే హీరో రామ్ చరణ్ కనీసం మా కాల్ కూడా చేయలేదు, అటు డైరెక్టర్ కూడా కాల్ చేయలేదు. పరిస్థితి ఏంటని కూడా ఎవరు అడగలేదు. రెమ్యునరేషన్ లో కొంత ఇవ్వాలని కూడా మేము ఎవరిని అడగలేదు. అంత స్థాయికి మా సంస్థ అయితే ఇంకా ఎప్పుడు దిగజారదు, ఎప్పుడు అడగదు. ఆ స్థాయికి వచ్చామంటే మేము షట్ డౌన్ చేసుకోవడం తప్ప ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మమ్మల్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్స్ అయితే మేము కాపాడుకున్నాము. ఖచ్చితంగా అంత లాస్ అవ్వలేదు. కానీ అప్పుడే మాది ఇంకొక సినిమా రిలీజ్ అయిన సినిమాతో కాస్త వరకు, ఎందుకంటే ఒక 80% రికవరీ అయింది. లేదంటే మేము చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళం. అయితే ఎందుకంటే ఈ సినిమా 450 కోట్లతో తెరకెక్కించినప్పటికీ గేమ్ చేంజర్ మూవీ అనుకున్న స్థాయికి అయితే రాలేదు. ఖచ్చితంగా ఒక ఫ్లాప్ అయితే మూటగట్టుకుంది. దీనికి రామ్ చరణ్ గానీ అటు డైరెక్టర్ గానీ ఏమీ చేయలేదు, మమ్మల్ని పరామర్శించలేదు, కనీసం ఏం అవ్వలేదని చెప్పి ఆ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఒక దుమారం అయితే రేగుతుంది. ఫ్యాన్స్ మీకు సినిమా చేయడమే ఎక్కువ, అయితే మీకు ఎందుకు ఫోన్ చేయాలి, మీకు డేట్లు ఇవ్వడమే ఎక్కువ అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. దీనికి దిల్ రాజు గారు కానీ మళ్ళీ సిరీస్ కానీ ఏమైనా స్పందించి చెప్తే గానీ ఈ ఒక వారైతే ఆగేటట్టు లేదు. ఎందుకంటే వాళ్ళ సినిమానే 4వ తారీఖు నితిన్ మూవీ రిలీజ్ కుంది. దాని మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. మెగా ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా బ్యాన్ తమ్ముడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది దిల్ రాజు గారు కానీ శిరీష్ గారు కానీ స్పందిస్తే గానీ ఇది ఆగదని తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది ఈ సయ్యద్. ఎస్ శ్రీపాల్, అయితే గతంలో కూడా మనం చూసాము బ్యాన్ అంటే ఒక సినిమాకి సంబంధించి కూడా రీసెంట్గా విశ్వక్ సేన్కి సంబంధించిన సినిమాకి సంబంధించి కూడా బ్యాన్ అయిన తర్వాత ఆ సినిమాకి కలెక్షన్స్ కూడా సరిగ్గా రాలేదు. మరి ఇంకొకసారి ఇప్పుడు తమ్ముడు అనే సినిమా వస్తుంది, దానికి సంబంధించి బ్యాన్ తమ్ముడు అనేది కూడా ట్రెండింగ్లోకి వచ్చింది. సో దీని పట్ల దిల్ రాజు కానీ లేదా వాళ్ళ తమ్ముడు కానీ ఏమైనా స్పందించడానికి ప్రయత్నించారా, లేదా వాళ్ళు ఏమైనా మాట్లాడారా? వాళ్ళు ప్రస్తుతానికైతే ఏమీ మాట్లాడలేదు. నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత ఇప్పుడు ఈ రోజు నిన్న జరిగిన ఇంటర్వ్యూ అది రాత్రి వాళ్ళు పెట్టడంతో ఇది ఒక వైరల్ గా మారి సోషల్ మీడియా కానీ ట్విట్టర్ కానీ, ఎందుకంటే ఒక ఫ్యాన్ వారిజం అయితే నడుస్తుంది. ఖచ్చితంగా దీని మీద దిల్ రాజు గారు కానీ శిరీష్ గారు కానీ ఈ రోజు స్పందిస్తాడా, ఎటువంటి వ్యాఖ్యలు చేశాను, మీరు ఎలా అర్థం చేసుకున్నారనేది ఏమన్నా వాళ్ళు వివరణ ఇవ్వనున్నారని చెప్పి తెలుస్తుంది. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీపాల్. ఎస్, సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ డిజాస్టర్ అవుతుందని ఎవరు ఊహించలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరియర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది. అయితే సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొనగా వాటికి తలకిందులు చేస్తూ డిజాస్టర్ అయింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మరొకసారి డిస్కషన్ పాయింట్కి అయితే వచ్చింది. దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష ఆ సినిమా మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ విడుదల తర్వాత మా బతుకు అయిపోయింది అనుకున్నాం, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్ళీ హోప్స్ వచ్చాయి, 4 రోజుల్లో మా జీవితం మారిపోయింది, అదే లేకపోతే మా పరిస్థితి ఏమిటో చెప్పండి, మేము ఎవరికి చెప్పుకోవాలి అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో శిరీష చెప్పడం జరిగింది. అయితే భారీ నిర్మాణం అంటే చాలా బడ్జెట్తో గేమ్ చేంజర్ తీసాము, పాన్ ఇండియా రిలీజ్ చేశాము, కంప్లీట్గా కూడా రామ్ చరణ్ విజయం తర్వాత ఈ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో భారీ విజయం సాధిస్తుందని అందరూ ఆశించారు. అయితే డిజాస్టర్ అయింది. గేమ్ చేంజర్ విడుదలైన 4 రోజులకు వచ్చిన సంక్రాంతికి వస్తున్న 300 కోట్లకు పైనే వసూళ్లు సాధించడంతో నిర్మాతలంతా కూడా గట్టెక్కారు. అయితే ఫ్లాప్ తర్వాత తమకు హీరో నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదంటూ కూడా శిరీష్ ఆయన మాట్లాడడం జరిగింది. అయితే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా, డైరెక్టర్ వచ్చి ఏమైనా హెల్ప్ చేశాడా, కనీసం కట్టసీకి ఒక ఫోన్ కూడా చేయలేదు అని శిరీష్ చెప్పారు. అయితే రామ్ చరణ్ ఫోన్ చేసి అడుగుతారు కదా అని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ అడగగా మాకు ఎవ్వరూ ఫోన్ చేయలేదు అని కూడా శిరీష చాలా స్పష్టంగా ఆయన మాట్లాడడం జరిగింది. తమకు ఇష్టమైన సినిమా చేశామని, పోగొట్టుకున్నామని ఆయన తెలిపారు. అంతే తప్ప హీరోని నిందించలేదు. భవిష్యత్తులో రామ్ చరణ్ హీరోగా మరో సినిమా చేసే అవకాశం ఉందన్నారు. అయితే అలాగే రెమ్యునరేషన్ వెనక్కి తిరిగి ఇవ్వమని అడగలేదని కూడా చెప్పారు. అయితే వాళ్ళ బ్యానర్ ఏదైతే ఉందో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థ ఆ స్థాయికి ఇంకా దిగజారలేదన్నారు. ఇక ఈ సంస్థలో నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ఈ నెల 4న విడుదల కానున్న సంగతి మనందరికీ తెలిసిందే.
సో ప్రజెంట్ దీనికి సంబంధించే ఈ కాంట్రవర్సీ అంతా నడుస్తుంది. నిర్మాత శిరీష్ చేసిన కామెంట్స్కి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కౌంటర్ అటాక్స్ చేస్తున్నారు. ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్ని తీసుకొచ్చి అంత భారీ స్థాయిలో సినిమా చేయడం అనేది అది ఖచ్చితంగా మీ బ్యానర్, మీ ప్రొడక్షన్ హౌస్ చేసిన తప్పది. ఎందుకంటే అంత భారీ స్థాయి బడ్జెట్ కాకుండా ఒక నార్మల్ డైరెక్టర్కి నార్మల్ బడ్జెట్ ఇచ్చినా కూడా చాలా మంచిగా తీసేవాడు. కానీ మీరు ఆ శంకర్ లాంటి అవుట్డేటెడ్ డైరెక్టర్ తీసుకొచ్చి ఆ సినిమా చేయడం వల్లనే మీరు నష్టపోయారు. దీంట్లో రామ్ చరణ్ పాత్ర లేదు అంటూ కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అదేవిధంగా కంప్లీట్గా సినిమా అనేది ఒక బిజినెస్, అంతేకాని దాన్ని హీరోని లాగడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మరొక క్వశ్చన్ని రైజ్ చేస్తున్నారు. అదేవిధంగా RRR తర్వాత రామ్ చరణ్ మార్కెట్ అనేది గ్లోబల్ స్థాయికి వెళ్ళింది, ప్రపంచ స్థాయికి వెళ్ళింది. అలాంటిది దిల్ రాజు బ్యానర్లో వస్తున్న సినిమాకి ఆయన ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది ఛాన్స్ ఇస్తే మీరు దాన్ని అలా హీరోని లాగడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా మెగా ఫ్యాన్స్ దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పైన, అదేవిధంగా దిల్ రాజు సోదరుడైన సిరీస్ పైన కూడా అలానే మండిపడుతున్నారు. ఇక మరి ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నామనే సినిమాకి సంబంధించి కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే గేమ్ చేంజర్ లాంటి సినిమా వస్తున్నా కూడా మరొక పెద్ద హీరో సినిమాని స్వాగతించారు మెగా ఫ్యామిలీ. అలాంటి మంచి ఫ్యామిలీని మీరు ఎలా నిందిస్తారు అనేది కూడా క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు పోల్ కనిపిస్తుంది. సో ఇలా శిరీష్ అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ కామెంట్స్ని కూడా మేము చదివి వినిపిస్తాము. ఎందుకంటే ఇప్పటికే మెగా ఫ్యాన్స్ వర్సెస్ దిల్ రాజు అన్నట్టుగా కంప్లీట్గా కూడా ఒక పెద్ద రచ్చ నడుస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? శిరీష్, ఎవరైతే నిర్మాత శిరీష్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్? సో ఒక సినిమా డిజాస్టర్ అయితే అందులో హీరో పాత్ర కూడా ఉంటుందా? సో ఏ రకంగా అయితే హీరోని ఉద్దేశించి మాట్లాడారో లేకుండా ఆయన క్యాజువల్గా మాట్లాడారో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే ప్రజెంట్ అయితే కంప్లీట్గా మెగా ఫ్యాన్స్ వర్సెస్ శిరీష్ అన్నట్లుగా కూడా ఒక కంప్లీట్గా కూడా వార్తలు నిలుస్తుంది. సో ఫర్దర్గా ఈ నెల 4వ తేదీన కూడా ఆ బ్యానర్కి సంబంధించి మరో సినిమా కూడా రాబోతుంది, తమ్ముడు సినిమా. సో దాన్ని కూడా బ్యాన్ తమ్ముడు అని కూడా ట్రెండింగ్లో ఉంచారు. సో ఫర్దర్గా ఏం జరగబోతుందా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్లా మారింది. ఎందుకంటే దీనికి సంబంధించి నిర్మాత శిరీష్ కానీ లేదా దిల్ రాజు కానీ బయటకు వచ్చి మాట్లాడతారా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది.